ప్రస్తుతం మనం శ్రీ వత్సల్యవల్లి ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ జయమాధురి మేడం గారు మనతో ఉన్నారు. సరే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ సార్. మేము రాగానే మీ ఫౌండేషన్ రాగానే 1, 2, 3 ఈ 3 ఫ్లోర్లో ఉన్నటువంటి ఓల్డేజ్ అంటే వృద్ధులతోటి జెంట్స్తో మాట్లాడినాం, లేడీస్తో మాట్లాడినాం. అంటే చాలామంది మాకు అనేక రకాలు అంటే అంత మంచిగా చెప్తున్నారు. మా మేడం మాకు అందుబాటులో ఉంటారు, మాకు ఫుడ్ అయితేంది, బెడ్ అయితేంది, అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయని చెప్తున్నారు. సరే ఆ విషయాలన్నీ మీతో చర్చిద్దాం. ఫస్ట్ మీది అంటే ఆంధ్రానా తెలంగాణ మేడం? మాది ఆంధ్ర అండి, గుంటూరు. వాస్తవానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం, ఒక్కొక్కరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక వృత్తి ఉంటుంది. మీరు అన్ని వదిలిపెట్టి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఫౌండేషన్ ద్వారా సేవలు అందించాలన్న ఆ గొప్ప సంకల్పం ఏ విధంగా వచ్చిందంటే ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి కూడా అందరికీ హెల్ప్ చేయడం అంటే ఇష్టం. నాకు చేతనైందంతా చేద్దామన్న ప్రయత్నంలో కోవిడ్ టైంలో అనుకోకుండా ఇది స్టార్ట్ చేసి 7 years అవుతుంది. కోవిడ్ టైం 19 ముందు జస్ట్ కోవిడ్ వచ్చే ముందు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ టైంలో నాకు చేతనైనంత మందికి హెల్ప్ చేశాను. అలాగే పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయలేకపోతారు. సో నేనేం బెస్ట్గా చేయగలను అనుకుంటే నేను అందరినీ ప్రేమగా చూడగలను, సర్వీస్ బాగా ఇవ్వగలను, వాళ్ళ అవసరాలు తీర్చగలను. గొప్ప ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ఉంటారు, కొన్ని వేల ఆస్తులు, వందల ఆస్తులు, కోట్ల ఆస్తులు ఉన్నా కూడా కనీసం పక్కోనుకో లేకపోతే మన కన్య తల్లిదండ్రులకు బుక్కడు బువ్వ పెట్టాలన్నా కూడా, ఒక ముద్ద పెట్టాలన్నా కూడా వెనకడుగు చేసే పరిస్థితులు ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఒక 30 నుంచి 40 మందిని జమ చేసి వాళ్ళకు సేవలు అందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని? ఎందుకు అంటే అవసరం వాళ్ళకి. పెద్దవాళ్ళు ఎంతోమంది ఇంట్లో ఉన్నా కూడా నిరాదరణకు గురయ్యే పెద్దవాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి సర్వీస్ చేస్తే వాళ్ళకి నేను కూడా ఒక కూతురులాగానో ఒక మనోరాల్లాగానో సర్వీస్ చేస్తే వాళ్ళు కోల్పోయిన అభిమానం, ప్రేమ అవన్నీ ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. సో మెయిన్ కాన్సెప్ట్ అదే. వీలైనంత మందికి మనం ప్రేమనివ్వాలి. ఆ తిరిగి వచ్చే ప్రేమ దానికి విలువ కట్టలేనంత ప్రేమ ఉంటుంది. మనకి తిరిగి వచ్చే రిజల్ట్ దానికి. వాళ్ళకి ఎదుటి వాళ్ళని మనం ప్రేమగా చూస్తేనో ఆదరణంగా చూస్తే మనకి తిరిగి భగవంతుడు బ్లెస్సింగ్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి వచ్చే ప్రేమ. ఇప్పుడు నాకు చిన్న హెల్త్ బాగాలేకపోయినా ఈ 30 మంది నా కోసం ప్రార్థన చేస్తారు, నేను బాగుండాలని కోరుకుంటారు, నా కోసం ఆరాటపడతారు. అది అందరికీ అంత తొందరగా దొరకదు. అది నాకు చాలా తృప్తినిస్తుంది. అది